Fast. Track your career with programs tailor-made for the industry. KL Global Business School. ముంబై నటి కాదంబరి జత్వాని ఉదంతంలో సిఐడి దాఖలు చేసిన తాజా ఛార్జ్షీట్ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది. గతంలో సాంకేతిక లోపాలతో న్యాయస్థానం తిరస్కరించిన పాత ఛార్జ్షీట్ ను పక్కన పెట్టి ఈసారి మరిన్ని పక్కా ఆధారాలతో సిఐడి కొత్త ఛార్జ్షీట్ ను న్యాయస్థానం ముందు ఉంచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన బ్లాక్ మెయిల్ ఫిర్యాదు ఆధారంగానే ఈ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. జత్వాని తనను బ్లాక్ మెయిల్ చేసి దాదాపు 1.30 కోట్ల మేర వసూలు చేసిందని విద్యాసాగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు కాదు. ఒకవేళ ఆమె ట్రాప్ చేసిందా లేక విద్యాసాగర్ ఆమెను శారీరకంగా లొంగ తీసుకోవడానికి డబ్బులు ఇచ్చాడా అనేది వారిద్దరి వ్యక్తిగత వ్యవహారం. కానీ ఈ కేసు ద్వారా బహిర్గతమైన అత్యంత భయంకరమైన నిజం ఏమిటంటే అధికార పార్టీ నేత కోసం చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థే ఒక మాఫియా లాగా మారిపోవడం. బాధిత నటి దగ్గర ఉన్న కీలకమైన డిజిటల్ ఆధారాలు, ఫోటోలు, చాటింగ్లను పూర్తిగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా ఈ భారీ స్కెచ్ పడినట్లు విచారణలో స్పష్టమవుతోంది. విద్యాసాగర్ తన ప్రైవేటు వ్యవహారాలు బయటపడకుండా కాపాడుకోవడం కోసం పోలీసు యంత్రాంగాన్ని ఒక ప్రైవేట్ సైన్యంలా వాడుకున్నారు. ఉన్నతాధికారుల స్థాయిలోనే ఇందుకు సంబంధించిన రహస్య తప్పిదాలు జరిగాయి. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా నిబంధనలను బేఖతారు చేస్తూ ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె వృద్ధులైన తల్లిదండ్రులను ఒక రకమైన కిడ్నాప్ తరహాలోనే అదుపులోకి తీసుకొని విజయవాడకి తరలించారు. ఆపై రోజులకు రోజులు చట్టవిరుద్ధంగా నిర్బంధించి తీవ్రంగా శారీరక, మానసిక హింసకు గురి చేశారనే ఆరోపణలు కాకిల తప్పిదాలను బయటపెట్టాయి. ఒక ప్రైవేటు వ్యక్తి ప్రయోజనాల కోసం తప్పుడు ఫిర్యాదులను సాకుగా చూపిస్తూ ఒక మహిళా నిందితురాలి పట్ల పోలీసులు ప్రదర్శించిన ఈ క్రూరమైన అత్యుత్సాహాన్ని చట్టం ఏమాత్రం క్షమించలేదు. నిందితులు ఎంతటి నేరస్తులైనా సరే విచారించడానికి రాజ్యాంగం కొన్ని పద్ధతులను నిర్దేశించింది. కానీ ఈ కేసులో 3 దశాబ్దాల సర్వీసు ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు సైతం ఒక పొలిటికల్ బ్రోకర్ మాదిరి వ్యవహరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. కేవలం విద్యాసాగర్ గుట్టు రట్టు కాకుండా చూపేందుకు నటిని భయభ్రాంతులకు గురి చేసి కేసును క్లోజ్ చేయాలనుకున్నారు. ఆ ప్లాన్ ఇప్పుడు సదరు అధికారుల మెడకే చుట్టుకుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, సిఐడి సేకరించిన టెక్నికల్ లాగ్లు, ఫోన్ కాల్ డేటా వంటి పక్కా సాక్ష్యాల వల్ల సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులకు కోర్టుల నుంచి ఉపశమనం దక్కే అవకాశాలు దాదాపు లేవని న్యాయ నిపుణులు చెప్తున్నారు. వ్యక్తిగత సెటిల్మెంట్ల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి చట్టాన్ని బలి చేసిన ఈ పోలీస్ మాఫియా తీరు భవిష్యత్తులో మిగిలిన అధికారులకు ఒక గుణపాఠం కావాలి. తప్పుడు ఆర్డర్లను గుడ్డిగా పాటిస్తే కెరీర్ తో పాటు జైలు పాలవ్వడం ఖాయమనే హెచ్చరికను ఈ జత్వాని కేసు తాజా ఛార్జ్షీట్ బలంగా నిరూపిస్తోంది.